వాక్యము మీద మా మనస్సు నిలిచేలాగా మమ్మలను ఆశీర్వదించమని, మైండ్ డైవర్ట్ కాకుండా వాక్యము మీద మనస్సు నిలిచి మేము క్రీస్తు స్వరూపంలో రూపాంతరం చెందేలాగా పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ని అందరినీ దీవించమని, అందరూ సకాలానికి వచ్చి వాక్యమని బలపడేటట్టు ఆత్మ నడిపింపు దయచేసి నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో ఉన్న యేసయ్యకి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 4 అంశానికి వచ్చాం. 4 అంశం పేరు దేవుని ప్రేమ. దీంట్లో పాయింట్ 1 దేవుడు ప్రేమాస్వరూపి. దీంట్లో పాయింట్ 1 మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, మనము విలువైన వారము గనుక దేవుడు మనలను ప్రేమించలేదు, కానీ దేవుడు మనలను ప్రేమించినందున మనము విలువైన వారమని అన్నాడు. ఒక పాస్ పని చేసుకునే అమ్మాయిని కలెక్టర్ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఏమొస్తుంది? అమ్మాయికి విలువ వస్తుంది. అట్లా మనం ఎవరమి? పాస్ పని చేసుకునే అమ్మాయి కంటే నీచులం. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అందువలన మనకేమొచ్చింది? విలువ వచ్చింది. యేసుప్రభు మనల్ని ప్రేమించకపోతే మనకేం లేదు, విలువ లేదు. చచ్చిన జంతువులు దేనికైనా విలువ ఉంది, మనిషికి అస్సలు విలువ లేదు. అలాంటి నీచమైన మనలను దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. పాయింట్ 2 D.A. కార్సెస్ అనే ఆయన నేటి దినాలలో ప్రజలతో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని చెబితే వారు ఆశ్చర్యపడే అవకాశాలు తక్కువని అన్నాడు. జీసస్ లవ్ యూ అని మనం కానీ ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోవట్లేదు, వింతగా చూడట్లేదు. నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడా అని ఆశ్చర్యపోవట్లేదు. ఇప్పుడు బహు నల్లగా ఉండి, పొళ్ళెత్తుండి, చూడడానికి అసహ్యంగా ఉండి ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఏమొస్తుంది? అటు ఇటు చూడరా, నన్నేనా నువ్వు ప్రేమించేదని? అట్లా అనమాట. అంటే ఏం పడతారు వాళ్ళు? ఆశ్చర్యపడతారు. అవును కదా, నన్ను ప్రేమించడం ఏంటి అన్నట్టు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ప్రజల దగ్గరికి వెళ్ళి, హలో బ్రదర్, హలో సిస్టర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ప్రజలు ఆశ్చర్యపడడం లేదు అంటున్నాడు. ఎందుకంటే చాలామందికి దేవుని ప్రేమ విలువ తెలియదు. శరీరపరంగా ఆశ్చర్యపడొచ్చేమో కానీ ఆత్మపరంగా ఎవరు ఆశ్చర్యపడడం లేదు అనే విషయాన్ని ఈయన అన్నారు. నెంబర్ 3 దేవుడు స్వభావ సిద్ధముగా ప్రేమాస్వరూపి. అంటే ప్రేమ దేవుడు కాదు, కానీ దేవుడు ప్రేమ అని అర్థం. అది స్వభావములోనే ఏముందనమాట, ఆయన స్వభావములోనే ప్రేమ ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బిడ్డల మీద తల్లికి ప్రేమ ఉంటుందా? చాలా ఇసుకిస్తారు, అయినా ఏముంటుంది? ప్రేమ. ఎలా వచ్చింది వాళ్ళకి? దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఆ స్వభావం మనలో పెట్టాడు. ఏ స్వభావము? ప్రేమ అనే స్వభావం. సో అది ఏంటది? దేవుని ప్రేమ. 4వ విషయానికి వస్తే, దేవుడు ప్రేమాస్వరూపి గనుక ఆయన మనల్ని సృష్టించాడు. ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. సంఘ విమోచనం దేవుని ప్రేమను చూపుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడే కానీ ప్రేమించకపోతే సంఘానికి ఏమి లేదనమాట, విమోచన లేదు. ఈరోజు సంఘాన్ని దేవుడు ప్రేమించాడు అనడానికి ప్రధానమైన కారణం విమోచన. దేవుని ప్రేమ మనము ఏపీసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన సంఘమును ఎలా ప్రేమించాడంటే, అది ముడతైనను కలంకమైనను అట్టిది ఏదైనను లేకున్నట్లు ఆయన వాక్యము చేత ఉతక స్నానము చేసి అని ఉంటుంది. అంటే మనల్ని పవిత్రపరచడం, ఆయన ప్రేమ మనల్ని పరిశుద్ధపరచడం, ఆయన ప్రేమ ఆయన సొత్తుగా చేసుకోవడం, ఆయన ప్రేమ ఆయన స్వారూప్యం మనకివ్వడం, ఆయన ప్రేమ మన విలువైన వారిగా ఎంచడం, ఆయన ప్రేమ ఇదంతా కూడా మానవుల ఎడల దేవుడు చూపినటువంటి ప్రేమ. ఈరోజు ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ముత్యం అనే సంఘాన్ని దేవుడు
తయారు చేశాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ముత్తిపు చిప్ప అది చాలా ఒక చిన్న ఇసుక రేణు వల్ల అది తయారవుతుంది. కానీ దాంట్లో ఏముంది? విపరీతమైన శ్రమ ఉంది. అలాగే సంఘము కొరకు యేసు ప్రభు ఏమనుభవించాడు? శ్రమ. ఆ శ్రమలో నుంచి పుట్టింది ముత్యమనే ఈ యొక్క సంఘం. కాబట్టి దీనంతటా మనకేం కనబడుతుందంటే ప్రేమ. అందుకే ఎబ్రీ పత్రికలు ఏమంటాడంటే, ఇంత భయంకరమైన శిలువ అవమానమును ఆయన ఎందుకు నిర్లక్ష్యము చేశాడు అని అంటే, ఆయన ఎదుటున్న ఆనందము కొరకని ఉంటుంది. ఆనందం అంటే సంఘము తయారైన తర్వాత ఆ సంఘాన్ని బట్టి, ఆ విమోచన బట్టి, ఆ విమోచింపబడిన ప్రజలను బట్టి, ఆ విమోచింపబడిన సంతానమును బట్టి ఆయన కలిగే ఆ ఆనందాన్ని చూస్తూ ఆ రోజు అనుభవించే శ్రమను ఎలా ఎంచాడట? నిర్లక్ష్యంగా ఎంచాడట. అంటే సంఘము అనేది తయారైన తర్వాత ఒక వస్తువు ఉంది, బంగారం ఉంది, అది ఎక్కడో భూమిలో ఉంటుంది. దానికి ఎప్పుడు విలువ వస్తుంది? దాన్ని తవ్వి, దాన్ని పుటము వేసి, దాన్ని కాల్చి, మస్ట్ అంతా తీసి అది ఒక వస్తువులా తయారైతే దానికి ఏమొస్తుంది? విలువ. అట్లా మనం అందరము ఎందుకు ఉపయోగము లేని ఒక పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే, ప్రభువు మనందరి కొరకు సిలువలో చేసిన యజ్ఞము ద్వారా ఎంతో విలువైన వాడుగా, విలువైన దానిగా, విలువైన సంతానంగా మనం ఎంచబడ్డాం. వాస్తవం చెప్పాలి అని అంటే, శరీరములో ఉన్నంత వరకు కొంచెం తెలుస్తుంది కానీ పూర్తిగా విలువ తెలియదు. మనం దేహం వదిలిన తర్వాత దేవుడు మనకి ఎంత విలువిచ్చాడో, అసలు మనకి ఎంత ఎలా కట్టలేనంత విలువైన వారిగా ప్రభు మనల్ని చేశాడో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 1:21, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఎలాగనమాట? విమోచన, మనందరి పాపాల నుండి మనకు ఏమొచ్చింది? విమోచనం. అంటే వాస్తవం చెప్పాలి అని అంటే, పాపము వల్ల ఏమవ్వాలి? మనము నరకానికి వెళ్ళాలి. అంటే పాపం వల్ల ఇప్పుడు ఎక్కడికి పోవట్లేదు? నరకానికి పోవట్లా. పాపానికి చెల్లించాడు కాబట్టి మనం ఏమయ్యాం? పాపం నుండి రక్షింపడ్డాం. అందుకే ఆయనకి ఏమని పేరు వచ్చింది? యేసు అని పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు విమోచింపబడిన వారు మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుడు ఉండే స్థలంలో ఉండబోతున్నాం. బట్ ఇప్పుడు విమోచింపబడిన సంఘాన్ని దేవుడు చాలా గొప్పవారిగా చేశాడు. మనమందరం కూడా రేపు పరలోకములో ఆ గొప్పవాని దగ్గర మనమందరం ఉండబోతున్నామన్న విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అందుకే ఈ పదము ఉపయోగించబడింది. ఆయన మనందరి పాపముల నుండి తానే మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. అందుకే ఆయనకి యేసు. గలతీ పత్రిక 4:4-5 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న. అర్థమైపోయింది కదా? ఆ విమోచన ద్వారా దేవునికి ఏమైపోయాం? మనము దత్తపుత్రులము, అంటే నిజమైన కుమారులం అయిపోయాం. మీరు కూడా, స్త్రీలు కూడా, మీరు కూడా కుమారులే. పురుషులు కుమారులే, స్త్రీలు కూడా కుమారులే. నేను చెప్పాను కదా, ఆత్మకు ఏ భేదం ఉండదు, లింగ భేదం ఉండదు. ఇంకొక మాట, యోహాను సువార్త 3:14-16, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా. అంటే మనం ఎలా ఇంత గొప్పవాళ్ళం అయ్యాము, ఎలా సంఘాన్ని ఇంత గొప్పగా విమోచించాడంటే, ఆ రోజు అరణ్యమున గుండా వెళుతున్నప్పుడు వాళ్ళు సనిగారు మోషే మీద, అహరోను మీద. ఏమైంది? ఆ యొక్క విష జంతువులు అనగా పాములు కరిచినప్పుడు, పాము కాటు తిని కాటికెళ్తున్నప్పుడు ప్రజలు వెళ్ళి బతికున్న వాళ్ళు అడిగారు, మోషే వాళ్ళలా మేము చచ్చిపోతాం, మాకు క్షమాభిక్ష పెట్టమని. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇత్తడి సర్పం ఒకటి చేసి ఎవడు నిదానించి దాన్ని చూస్తాడో వాడు బ్రతుకుతాడు. దీని అర్థం ఏంటంటే, అక్కడ ఇత్తడి సర్పం బ్రతికించలా, దేవుని మాట బ్రతికించింది. అంతే. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మడం అంటే ఏమిలా, మనకు రక్షణకు సంబంధించిన అంతా ప్రభు చేసేసాడు. మనం ఏమిలా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా అంగీకరిస్తే పరలోక సుప్రీంకోర్టు జస్టిఫికేషన్, నీతిమంతులుగా మనల్ని తీర్చేస్తుంది అనమాట. ఈ విధంగా సంఘాన్ని విమోచించడము అది సంఘం పట్ల ఆయన చూపిన ప్రేమ. దేవుని ప్రేమాస్వరూపి గనుక మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటి? పాయింట్ 1, దేవుడు ప్రేమ అనే తలంపు మనలో గొప్ప ఆరాధనను కలుగు చేయను. ప్రకటన గ్రంథం 1:6-5. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. చూసారా? మనల్ని ప్రేమించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగా. నిజంగా దేవుని ప్రేమను అనుభవిస్తే, ఆయన స్తుతించకుండా
ఉండలేం. పాయింట్ 2, దేవుడు మనల్ని త్యాగపూరితంగా ప్రేమించినట్లు మనము కూడా ఇతరులను త్యాగపూరితంగా ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16-17. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చూసారా, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఎంత అద్భుతం. పాయింట్ 3, మూడో విషయానికి వస్తున్నాం. మనము దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మార్కు సువార్త 12:29-30. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను అనున్నది ప్రధానమైన మీరు ఆజ్ఞ. ఆ పదజాలం గమనించారా? బలము, మనసు, శక్తి అనే పదాలు ఉన్నాయి, గమనించారా? పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ బలము, పూర్ణ వివేకము. ఆ పదం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు. ఎప్పుడు ప్రేమించాలి? అనానుకూల పరిస్థితిలో ప్రేమిస్తున్నాం అంటే అదే ప్రేమ? పూర్ణ ప్రేమ, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ వివేకం. ఎంత వివేకం ఉంటే ప్రేమిస్తావు నువ్వు? ఏదో నా పట్ల దేవుడు ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు, ఒక మేలు దాచిపెట్టాడు. ఈ కీడు వచ్చిందంటే, ఈ శ్రమ వచ్చిందంటే, ఈ శోధన వచ్చిందంటే, ఈ బాధ వచ్చిందంటే ఏదో దేవుడు నా కొరకు దాచిపెట్టాడు. నెంబర్ 4, మనము మన శత్రువును ప్రేమించాలి. మార్కు సువార్త 12:29-30. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవుని ప్రేమించినట్టే ఎవరిని ప్రేమించాలి? పొరుగు వారిని కూడా ప్రేమించాలి. 5th వన్, దేవుడు మనల ఎడల తనకున్న ప్రేమను బట్టి తను తాను మన కొరకు అప్పగించుకున్నట్లు మనము ఆయన కొరకు అప్పగించుకోవాలి. యెషయా గ్రంథం 62:5. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. చూసారా, ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు? దేవుడు మన ఏళ్ళ తనకున్న ప్రేమను బట్టి తను తాను మన కొరకు అప్పగించుకున్నట్లు మనము ఆయన కొరకు అప్పగించుకుంటే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ మోడీ అనే దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొంతమంది పిల్లలు పేకాట ఆడుకుంటున్నారు. ఆయా స్టేషన్ వస్తే దిగిపోతున్నారు. లాస్ట్కి ఒక్కడు మిగిలాడు. ఈయన అడుగుతున్నారు, ఈయన దైవజనుడు అని వాళ్ళకి తెలియదు అబ్బాయికి. సార్, టైంపాస్ కోసము పేకాట ఆడుకుందాం రండి అని పిలిచారు. సారీ బాబు, నాకు చేతులు లేవన్నాడు ఆయన. అప్పుడు వెంటనే అబ్బాయి అన్నాడు, అదేంటి సార్, పట్టపగలు అబద్ధాలు ఆడతారు, 2 చేతులు చక్కగా ఉన్నాయి కదా, ఎందుకు అట్లా అంటున్నారంటే, అవి నావి కాదు, అవి యేసయ్యకి నేను సమర్పించాను. నేను యేసయ్యను తప్ప ఇంకొక దానికి ఆ చేతులు ఉపయోగపడవు, మంచికి తప్ప చెడుకు ఉపయోగపడవు. నేను యేసుప్రభుని ప్రేమిస్తున్నాను, నన్ను యేసుప్రభు ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాను అనడానికి నిదర్శనంగా ఈ చెడు నేను చేయలేను, ఈ చెడు నేను చూడలేను, ఈ చెడు నేను మాట్లాడలేను. చూసారా, అది ప్రేమ అంటే. అప్పగించుకోవడం అంటే అర్థం అది. నాకు అవకాశాలు ఉన్నాయి పాపం చేయడానికి, నాకు అవకాశాలు ఉన్నాయి తప్పు చేయడానికి, నాకు అవకాశాలు ఉన్నాయి చెడు చేయడానికి, కానీ నేను చేయట్లా. అదే లవ్, అదే ప్రేమ. 6:1, మనము దేవుని ఆజ్ఞలు పాటిద్దాం, ఇదే నిజమైన వాక్యానుసారమైన ప్రేమ. యోహాను సువార్త 1:5 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చూసారా, దేవుడు ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నాడు? క్షమించమన్నాడు, ఏం చేయాలి? క్షమించాలి. భరించమన్నాడు, ఏం చేయాలి? భరించమన్నాడు. అప్పుడు నేనేం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట్టు. ఎందుకు? నేనేం గైకొన్నాను? వాక్యాన్ని గైకొన్నాను. వాక్యాన్ని గైకొన్నానంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? దేవుని ప్రేమిస్తున్నాను. నేను వాక్యాన్ని గైకొనకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే అది అబద్ధమా నిజమా? అబద్ధమే కదా, నిజం కాదు కదా. అది చెప్తున్నాడు. ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉంటే అప్పుడు దేవుని ప్రేమ నాకు అర్థమైనట్టు. దేవుని ప్రేమ నాకు అర్థమైతే ఇలాంటి ప్రేమను నేను కలిగి ఉండగలను. పాయింట్ 2, దేవుడు కృపామయుడు. కృప అనగా దేవుని ప్రేమపూర్వక క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించాడు అని అంటే అర్థం ఏంటి? ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో అంటే ఏం చూపి? కృప చూపి. కృపకు నిర్వచనం, నేను చెడ్డవాడిని, నేను వాస్తవంగా ఏమవ్వాలి? చచ్చిపోవాలి, కానీ చావవలసిన నన్ను బ్రతికించాడు. ఏం చూపి?
కృప. ఆ కృపకి నిర్వచనం ఏంటంటే యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో ఏమయ్యాడు? యజ్ఞమయ్యాడు. ఆ యజ్ఞము ద్వారా ఆ బలి పశువుగా అవడం వల్ల, ఆ రక్తము సిందించడం వల్ల మన ఎడల ఆయన ఏం చూపించాడు? కృప చూపించాడు. అలా కానీ దేవుడు కానీ మన కోసం చనిపోకపోతే, అంటే యేసు ప్రభు శరీరధారిగా వచ్చి చనిపోకపోతే మన ఎడల ఆ కృప రాదు. ఆ కృప చూపడానికి అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయమైన దేవుడు ఏం చేయాలి? శిక్షించాలి. మరి శిక్షించాలి అని అంటే పక్కన కృప ఏమంటుంది? క్షమించమంటుంది. క్షమించాలంటే ఏం చూపాలి? దేవుడు రెండు నెరవేర్చాడు. న్యాయం నెరవేర్చాడు, అలాగే శిక్షను కూడా నెరవేర్చాడు. శిక్ష ఎవరి మీద విధించాడు? యేసుక్రీస్తు మీద. అప్పుడు కృప వచ్చి నన్ను క్షమించమంటే క్షమించడం జరిగింది. ఒకవేళ యేసు ప్రభు శిక్షకు గురి కాకపోతే న్యాయం ఒప్పుకోదు కదా. కృప అనే మాటలో ఏం కనబడుతుంది? ప్రేమ. ఆ ప్రేమ నన్ను ఏం చేసిందంటే క్షమించింది. అది మన ఎడల ఆయన చూపిన కృప. పాయింట్ 2, దేవుడు తన ప్రజలతో వారి యోగ్యతను బట్టి కాక కేవలం వారి అవసరతను బట్టి వ్యవహరించుటయే కృప. నెంబర్ 3, శిక్షకు మాత్రమే పాత్రులైన వారి ఎడల దేవుడు చూపించే కృప. ఏ మాత్రం మనలో ఏమీ లేదు, మంచి లేదు. మరి మనలో ఏముంది? మనలో కేవలము పాపం వల్ల వచ్చు జీతము మరణమేముంది. అలాంటి మరణం నుండి తప్పించాడంటే ఏం చూపించాడు? కృప. నెంబర్ 4, దేవుని కృప క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా కనబడుతుంది. రోమా 11:6. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కృప అంటే మనము ఏదో కొన్ని మంచి పనులు చేశాము కాబట్టి కృప మన ఎడల చూపల. కృప అంటే నేను చెడ్డవాడిని, నేనేం చేయలే, నాలో ఏ మంచి లేదు, కానీ దేవుడు ఏం చూపించాడు? దాన్ని కృప అన్నారు. ఎఫెసీ 2:8-9. మీరు మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విన్నారా? నేను చేసింది ఒక్కటే, యేసు ప్రభు నా పాపాలకు రావలసిన శిక్ష ఆయన మీద వేసుకొని సిలువలో ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ విషయాన్ని స్పెసిఫిక్గా నేనేం చేశాను? నమ్మాను. అప్పుడు నా ఎడల ఆయన ఏం చూపాడు? కృప. రోమా 4:4. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనులని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. దానమా కృప? కష్టపడితే వచ్చేదాన్ని ఏమంటారమ్మా? జీతం. కష్టపడకుండా ఇస్తే దానం. ఇప్పుడు మనకు రక్షణ దానమా జీతమా? నేను కష్టపడితే నాకు రక్షణ వచ్చిందా? నేను కష్టపడితే మోక్షం వచ్చిందా? నేనేం చేశానండి? రక్షింపబడ్డానికి నేనేం చేశాను? దేవుని బిడ్డ అవ్వడానికి నేనేం చేశాను? నేనేం చేయలా. చేసిందంత ఎవరు? యేసుక్రీస్తు. ఏం చేశాడు? నాకు రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించాడు. నేను ఒక్కటి చేశా, నమ్మా. నాకు బదులుగా నా స్థానములో నాకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడన్న నేను నమ్మా. ఆ నమ్మబట్టి నాకు దేం దొరికింది? కృప. ఆ కృప నన్ను ఏం చేసింది? క్షమించింది. ఆ కృప ఏం చేసింది? నా అవసరతను తీర్చింది. ఆ కృప ఏం చేసింది? మరణం నుండి తప్పించింది. ఆ కృప ఏం చేసింది? నన్ను నీతిమంతుడిగా తీర్చింది. నెంబర్ 5, పౌలు మన రక్షణను దేవుని కృపకు ఆపాదించాడు. చూద్దాం. ఎఫెసీ 1:5-8 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనిన మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ కూర్చున్న మనల్ని దేవుడు ఎప్పుడంటే ఏర్పరచుకున్నాడు? భూమి ఉందా? ఆకాశం ఉందా? సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? నువ్వు పుట్టావా? మీ తాత పుట్టాడా? మీ ముత్తాత పుట్టాడా? ఆదాం పుట్టాడా? ఎవ్వరు పుట్టలా. అప్పుడే నిన్ను నన్ను దేవుడు ఆయన కృపలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నెంబర్ 6, దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల ఎడల కృప గలవాడు. కీర్తన 119:132. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. కృప, కరుణ, ఈ పర్యాయ పదాలు. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల ఎడల ఏం చూపువాడు? కృపగలవాడు. అసలు ఆయన కృపే చూపకపోతే పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 విశ్వాసమందు స్థిరులైన వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు ఏ కృపానిది అంట? సర్వ అంటే
కేవలం నిన్న చూపించి మొన్న చూపించి తర్వాత వదిలేస్తే ఏమైపోయిండే వాళ్ళు? కృప ఎల్లకాలం చూపిస్తున్నాడండి, అందుకే బతికి పట్టగట్టాం మనం. నెంబర్ 7, కృప యేసుక్రీస్తులు అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అది యేసుక్రీస్తు ద్వారా మనకు ఈరోజు ఏమొచ్చింది? కృప. నెంబర్ 8, నీతి ప్రామాణికము ధర్మశాస్త్రం అయితే నీతి మూలము కృప. రోమా 3:19. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రలమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమునగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. నీతి ప్రామాణికము ధర్మశాస్త్రం అయితే నీతి మూలం కృప. అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టబట్టి అప్పుడు నీతి అంటే మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే దేనివల్ల? కృప వల్ల. దేవుని యొక్క కృపే. అంటే యేసుక్రీస్తు మన ఎడల కృప చూపకపోతే మనం ఏం కాము? నీతిమంతులము కాము. అయితే ధర్మశాస్త్రం మూలంగా ఎవరు ఏం కాలేకపోయారు? దేనివల్ల నీతిమంతులమయ్యాము? కృప. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? నీతిమంతులు. ఏంది మనల్ని నీతిమంతులుగా చేసింది? కృప, దేవుని కృప. అదే మనం అర్థం చేసుకోవాలి. కృప ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ 1, మనము కేవలం దేవుని కృపచేతనే రక్షింపబడ్డాము కాబట్టి అతిశయించుట వీలు లేదు. పాయింట్ 2, క్రైస్తవ జీవితం ఆది నుండి అంతం వరకు దేవుని కృప మీదే ఆధారపడి ఉన్నది. అంతే, లైఫ్ అంతా కృపే, ఏమి లేదు. మన జీవితం అంతా దేవుని కృపే, మనలో ఏమీ లేదు, మట్టి తప్ప ఏం లేదు. నెంబర్ 3, మనము దేవుని కృప కొరకు వేడుకోవాలి. నెంబర్ 4, దేవుని కృప మానవ బలహీనతల యందు ఇవ్వబడును. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:8-9. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఏమన్నాడు పౌలు? ముమ్మారు వేడుకున్నాడు, నాలో ఈ యొక్క జబ్బు తీసే, లేకుంటే ఈ ముళ్ళు తీసేయమని. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు. కృప ఎప్పుడు ఇవ్వబడుతుంది? బలహీనతల యందు. అంటే నీకు ఒక బలహీనత, నీ ఎంత ప్రార్థన చేసినా తీసేలా అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు అని ఏడంటున్నాం మనం. నెంబర్ 5, మనము దేవుని కృపను అనుభవిస్తే దేవుని ఆరాధిస్తాం. కృపను అనుభవిస్తేనే దేవుని ఆరాధిస్తాం. కృపను అనుభవిస్తేనే దేవుని స్తుతిస్తాం. కృపను అనుభవిస్తేనే దేవుని కొనియాడుతాం. కృపను అనుభవిస్తానే ప్రభువా నాకు ఈ కష్టాలు అనుమతించినందుకు వందనాలు, నాకు ఈ శ్రమలు అనుమతించినందుకు వందనాలు, నాకు ఈ వివాహం అనుమతించినందుకు వందనాలు, నాకు ఈ శోధన అనుమతించినందుకు వందనాలు, నాకు ఈ ఇబ్బందులు అనుమతించినందుకు వందనాలు, నాకు ఈ విధంగా ఈ ఒంటరితనం, ఈ బాధ, ఈ వేదన, ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి నాకు అనుమతించినందుకు వందనాలు. అది కృపను అనుభవించేవారు చెప్పేది. అదే కృపను అనుభవించలేదనుకో, నా కర్మ, నా రాత, నీకు కొంచెం కూడా జాలి లేదు, ప్రేమ లేదు, నీకు ముందే తెలియదా, వాడిని తీసేయచ్చు కదా, వాడిని ఆపేయచ్చు కదా, అది ఎట్టెందుకు చేసావు ఇది అంటే అర్థం ఏంటి? ఇంకా నాకు కృప విలువ తెలియాలి. కృప విలువ తెలిస్తే నా భాష మారుతుంది, నా ప్రార్థన మారుతుంది, నా భాష మారుతుంది. నెంబర్ 6, దేవుని కృపను బట్టి మనకు రక్షణ నిశ్చయిత వస్తుంది. కృపను బట్టే వస్తుంది, ఇలాంటి రాదు. 100% నేను రక్షింపబడ్డాను, 100% దేవుడు నాకు పరలోకం సిద్ధం చేశాడు, నేను ఖచ్చితంగా ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాను. దేన్ని బట్టి? కృపను బట్టి మాత్రమే చెప్తాం ఈ మాటలు. కృప అర్థం కాలేదనుకో ఈ పదాలు వాడలేం మనం. 3వ పాయింట్, దేవుడు ఏమై ఉన్నాడు? కనికరం గలవాడు. అవసరములోను దుఃఖములోను దురవస్థలోను ఉన్నవారి ఎడల దేవుడు మృదువైన హృదయాన్ని కలిగి ఉండి తన ప్రేమను మంచితనమును ప్రదర్శించుటయే దేవుని కనికరం. పాయింట్ 2, కనికరము దైవిక గుణలక్షణం. దేవుడు బాధించబడుచున్న వారికి తన మంచితనమును వ్యక్తీకరించుటయే దైవిక కనికరం. నెంబర్ 3, దేవుడు పరిపూర్ణ కనికరము గలవాడు. దేవుడు ఎవరట? పరిపూర్ణ కనికరం గలవాడు. మన కనికరం ఎంత ఉంటుంది? సగం ఉంటుంది. నాకు ఓపిక లేదు, నేను భరించలేను, నేను మనిషిని, నాకంత ఓపిక లేదు, నాకంత ఓర్పు లేదు. నో 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 అలా అనడానికి వీలు లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? కనికరం గలవాడు. నెంబర్ 4, దేవుని కనికరము నానా విధములు.
నెంబర్ 5, దేవుని కనికరము వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. నెంబర్ 6, దేవుడు తన బిడ్డల బలహీనతలు, వాటములు, పాపాలు పూర్తిగా ఎరిగినను వారి ఎడల తండ్రి వలె జాలి చూపుట దేవుని కనికరం. నెంబర్ 7, కృప, ఓపిక, ప్రేమ, నమ్మకత్వం కనికరములో ముడిపడి ఉన్నాయి. నెంబర్ 8, దేవుడు పాపులను శిక్షించిన తరువాత కూడా కనికరం చూపిస్తాడు. నెంబర్ 9, దేవుడు క్రీస్తులో కనికరము చూపును. కనికరానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. ఇన్ని రోజులు మనం బతికి బట్టగట్టామంటే, ఇన్ని రోజులు దేవుడు మనల్ని కనికరిస్తున్నాడంటే కారణం ఎవరు? యేసు ప్రభు. తండ్రి కుడి పార్శ్వన ఏం చేస్తున్నాడు? అందుకే ఇన్నిసార్లు కనికరించబడ్డాం మనం. దేవుని కనికరాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం. పాయింట్ 1, దేవుని నిత్య కనికరమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని కనికరమును గూర్చి ఉత్సాహగానం చేయాలి. నెంబర్ 3, దేవుడు కనికర సంపన్నుడు గనుక మనము కూడా ఇతరుల ఎడల ఏం చూపించాలి? అది మాత్రం అడగండి పాస్టర్ గారు. దేవుడు ఎవరు? నీ ఎడల ఎలా చూపాడో నువ్వు కూడా అలాగే చూపాలి. నేను ఎవరినైనా కనికరించడానికి, ప్రేమించడానికి ఇదే రీజన్. మనము దేవుని యొద్ద నుండి కనికరం పొందాలంటే మనం ఇతరులకు కనికరం చూపి తీరాలి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు బైబిల్ స్టడీలో మీరు మాకు నేర్పిన పాఠం కొరకు వందనాలు. దేవుడు ప్రేమ. 1, ప్రేమ స్వరూపైన దేవుడని. 2, కృపగల దేవుడని. 3, కనికరం గల దేవుడని ఆ ప్రేమలోని లక్షణాలు వివరించారు. కాబట్టి నేను నీ బిడ్డలు ఇతర ఎడల మేము కనికరం చూపాలన్నా, ఇతర ఎడల ప్రేమ చూపాలన్నా ముందు నీ ప్రేమను మేము రుచి చూడాలి. ముందు నీ కనికరాన్ని మేము రుచి చూడాలి. ముందు నీ కృపను మేము రుచి చూడాలి. అప్పుడే ఇతరుల ఎడల మేము నీ ప్రేమను, నీ గుణాన్ని పంచగలం, నీ స్వభావాన్ని పంచగలం. మొదట నీ కుమారుడు మా ప్రభు యేసయ్య నీలోని గుణము, నీలోని స్వభావం మాకు పంచాడు. అందుకే మేము నీ దగ్గరికి ఆకర్షింపడ్డాం. మేము ఆ కనికరాన్ని, ఇతరుల ఎడల ప్రేమను చూపించినప్పుడు ఇతరులు నీ యొద్దకు వస్తారు. అందుకే మమ్మల్ని మొదట ఎన్నుకున్నావు, మమ్మల్ని పిలిచావు. జగతి పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి నేను నీ పిల్లలు ఆ కృపకు యోగ్యులమయ్యాం. మీ కృప మమ్మల్ని రక్షించింది అని మాకు అర్థమైతే మేము ఇతరుల ఎడల ఆ కనికరాన్ని, ఆ ప్రేమను చూపుతాం. అట్లాంటి స్వభావము మాలో పెట్టారు మీరు. అలాగా మేము ఉన్నప్పుడే నీ పిల్లలు మన రుజువు అవుతుంది. అలా బ్రతకడానికి నీ కృప నాకు, నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.